10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చాలా మంది నాయకులు ఇటు కాంగ్రెస్ పార్టీ అలాగే టీడీపీ నాయకులు అయిష్టంగానే బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. కొంతమంది నాయకుల్ని భయపెట్టి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు అని ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీపై నెపం ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరమై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం వల్ల బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతితో ఉన్న చాలా మంది నేతలు చాలా సంతోషంగా ఉన్నారట. ఇక బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది నాయకులు ఇప్పటికే రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు సైతం చెప్పారట. అయితే కాంగ్రెస్ పార్టీ నుండి చాలా మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. దానికి కారణాలు ఏమున్నా సరే కానీ వాళ్ళైతే కాంగ్రెస్ పార్టీని వీడారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇప్పుడు వాళ్ళంతా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చూస్తున్నారట. అనవసరంగా కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరి తప్పు చేశాం, కాంగ్రెస్ పార్టీ ఇంత త్వరగా కోలుకుంటది అని మేము భావించలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఒక రకమైన గౌరవం ఉండేది, కానీ బీఆర్ఎస్ పార్టీలో కనీసం గౌరవం కాదు కదా, మర్యాద కూడా లేకుండా పోయింది. మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే బాగుంటుంది అని ఆ నాయకులు ఆలోచిస్తున్నారట. ఇప్పటికే కొంతమంది నాయకులైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీలో కొందరు నాయకులతో చర్చలు జరిపినట్టు సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పట్లో ఎవరిని బీఆర్ఎస్ పార్టీ నాయకులని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దు అని భావిస్తున్నట్టు సమాచారం. కేసీఆర్ లాగానే ఆ పార్టీలో ఎమ్మెల్యేలని పార్టీలో చేర్చుకుంటే ఆ పార్టీ లాగే మనం కూడా జనాల్లో విమర్శలు ఎదుర్కోక తప్పదు అని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందట. అయితే తాజాగా మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సంక్రాంతి పండగ రోజు రేవంత్ రెడ్డి గారితో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ కలిశారనే వార్తలు వస్తున్నాయి. ఇంతకీ కలిసింది ఎంపీయా ఎమ్మెల్యేనా? ఆ నాయకుడి పేరు ఎక్కడ బయటికి రావట్లేదు, కానీ రేవంత్ రెడ్డి గారితో భేటీ అయ్యారని ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. అయితే మనకు అందిన సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి గారితో ఏ బీఆర్ఎస్ నాయకుడు భేటీ అవ్వలేదు, కానీ రేవంత్ రెడ్డి గారికి సంక్రాంతి శుభాకాంక్షలు మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎంపీ చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీకి దగ్గరవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అవకాశం ఉంటే కాంగ్రెస్ పార్టీలో కూడా చేరడానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ఆ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో చేరినా గానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.